వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్టబట్టే వారు రాళ్ళు కొట్టబట్టే. మరి ఇవాళ ఇక మీకోసం ఇంత కొట్లాడి ఇంత చేస్తే అరే మావాడు మాకేదో చేసిండే అని మీరు అనకపోతే మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు వచ్చాడు, మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా? అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టుర్రి. మీరు 1000 మందితో పెడతారా 10,000తో పెడతారా, ఎవరి వాళ్ళు ఏ వర్టికల్ వాళ్ళు తీసుకోండి. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టుర్రి. అయ్యా ఈ లెక్క పక్కా ఉంది, ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు. మీరు రాజకీయంగా ఏం కోరుకుంటారు, ఆర్థికంగా ఏం కోరుకుంటారు, బడ్జెట్లు ఏం కోరుకుంటారు, లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటారు, ఉపాధి ఏం కోరుకుంటారో మీరు అందులో తీర్మానం చేసుకోండి. ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం కాదు కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు. ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు పాపులేషన్ ప్రతి